గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామన్నారు. అందుకు ప్రణాళికాబద్ధంగా సీఎం రేవంత్ ముందుకు సాగుతున్నారు. 100% కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. రోజు 4 గంటల పాటు క్రీడా శిక్షణ చేయాలి. కుక్కల దాడిలో బాలుడి మృతి. మరిన్ని వివరాలు వార్తల్లో చూద్దాం. 100% లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్వాని శ్రీవాస్తవ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును వివరించారు. దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం భారత్ వికసిత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సు జరిగింది. మోడీ గ్యారంటీ వాహనంపై అవగాహన కల్పించారు. 100% లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్విని శ్రీవాస్తవ అన్నారు. ఇందల్వాయి మండలం అన్సన్పల్లి గ్రామంలో కొనసాగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్వాని శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా విచ్చేయగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, ఎల్జీఎం శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్వాని శ్రీవాస్తవ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 100% లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హులై సంక్షేమ పథకాలు లబ్ధి పొందని వారు ఉండకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ మరియు గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అర్హులైన లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పలువురు లబ్ధిదారులతో మాట్లాడించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. సంకల్ప యాత్ర కార్యక్రమాలలో ఎంపీడీఓ శ్రీరాములు, సర్పంచ్, డిఎల్పీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వికసిత్ భారత్ లో ఏంటంటే అర్హులై ఉండి ఇంకా మీరు ఏ పథకానికైనా అర్హులు కాకపోతే కాబట్టి అప్పటికి మీకు అర్హులైన విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరాలి, అట్టడి వర్గాలకు చేరాలి, పేద ప్రజలకు చేరాలి, అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చూసే పుట్టిన బిడ్డ నుండి బాలింత వరకు మనకు పిఎం పోషణ్ ఆరోగ్యంగా ఉండాలని, అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మనము బాగా ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో పిఎం పోషణ్ అభియాన్ అని చెప్పేసి గర్భిణీలకు, చిన్నపిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అంటూ ఉంటారు. అంటే పోషకాహారానికి సంబంధించినటువంటివి మీకు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం పోషణ్ అభియాన్ అనే స్కీమ్ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందుకు భిన్నంగా పాఠశాల 18వ వార్షికోత్సవం పురస్కరించుకుని 3 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. నేటి యాంత్రిక జీవనంలో కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్నారు. చదువుపై ధ్యాసతో స్కూల్కు పంపుతూ పుస్తకాల పురుగులను తయారు చేస్తున్నారు. పాఠశాలలో క్రీడా సౌకర్యాలు తగ్గాయి. పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్న క్రీడలకు అంత ప్రాముఖ్యత దక్కడం లేదు. కానీ
బస్సాపూర్లో మాత్రం కబడ్డీ జన్మించిందా అనిపిస్తోంది. భారతీయ దేశ క్రీడలలో కబడ్డీకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందుకే జాతీయ క్రీడగా గుర్తింపు వచ్చింది. ఒకనాడు గ్రామాలలో కబడ్డీ కోర్టులు వేసుకొని గ్రామ యువకులు 2 జట్లుగా విడిపోయి సాధన చేసేవారు. కబడ్డీతో పాటు కుస్తీ పోటీలలో శిక్షణ పొందేవారు. శిక్షణ పొందిన వారు సమీప గ్రామాలతో పోటీ పడేవారు. మెండోరా మండలం బసాపూర్లో ఈ నెల 5 నుండి 9 వరకు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైద్యురాలు గౌతమి హాజరయ్యారు. ఈమె తండ్రి సైతం కబడ్డీ క్రీడాకారుడు. స్వంత గ్రామ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను వచ్చానని ఆమె తెలిపారు. తమ గ్రామం క్రీడాకారుల ఖిల్లా అని ఆమె పేర్కొన్నారు. వారికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ ఆటలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. నమస్కారం అందరికీ. నేను డాక్టర్ గౌతమి రెడ్డి, గైనకాలజిస్ట్, MBBS DGO. నేను XIVF కన్సల్టెంట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. గౌతమి హాస్పిటల్ ఆర్మూర్లో కన్సల్టెంట్గా చేస్తున్నాను. మా సొంత ఊరు బుస్సాపూర్. మా బుస్సాపూర్లో కబడ్డీ అనేది మా నాన్నగారు నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరికీ చాలా ఇష్టమైన క్రీడ. మా నాన్నగారు జాతీయ లెవెల్లో అప్పుడు కబడ్డీ ఆడేవారు అని చెప్పారు. నేను ఎప్పుడూ చూడలేదు, కానీ మా నాన్నకున్న మక్కువతో నాకు కూడా కబడ్డీ అని అంటే మక్కువ ఏర్పడింది. ఈ గత నెల క్రితం మా బుస్సాపూర్లో స్టేట్ లెవెల్ ఉమెన్ ఛాంపియన్షిప్ కూడా కండక్ట్ చేశారు. మా ఊరు ప్రజలందరూ కలిసి ఎంతో క్రీడాకారులందరినీ ప్రోత్సహించి అందరికీ అకామిడేషన్, ఫుడ్, గ్రౌండ్ అన్నీ ప్రొవైడ్ చేసి చాలా బాగా కండక్ట్ చేశారు. ఎంతోమంది పెద్దలు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించారు. అట్టహాసంగా చేశారు. మళ్ళీ అదే స్ఫూర్తితో ఒక నెల తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా మళ్ళీ మన నిజామాబాద్ టీంని మంచిగా రెడీ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి మొత్తం 3 days కోచింగ్ ఇక్కడ బుస్సాపూర్లో నిర్వహించారు. వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందిస్తూ కోచింగ్ రాజ్ కుమార్ సార్ కానీ, గంగాధర్ అంకుల్ కానీ వీళ్ళందరూ బాగా కండక్ట్ చేశారు. అలానే నన్ను కూడా ఈ గేమ్స్లలో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా కూడా కబడ్డీ క్రీడ అనగానే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఫాదర్ నాకు గుర్తుకొస్తారు. వీళ్ళందరినీ చూస్తుంటే, మాట్లాడుతుంటే వీళ్ళందరూ మా ఫాదర్ని గుర్తు చేస్తుంటారు. ఎంతో ఆత్మీయంగా నన్ను రిసీవ్ చేసుకుంటారు. సో నేను ఇంత ఆత్మీయతని వదులుకోవడం ఇష్టం లేక నేను ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి వీళ్ళ మొహాలన్నీ చూసి వెళ్ళాలని వస్తాను. క్రీడాకారులు కూడా చాలా ఉత్సాహంగా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే టోర్నమెంట్ ఉందో ఇందులో వీళ్ళు అది జిల్లాకు సరిహద్దు గ్రామం, కానీ కబడ్డీ క్రీడాకారులకు అడ్డా. ఈ గ్రామం నుండి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు ఎదిగారు. క్రీడలను ప్రోత్సహిస్తూ తట్టిలేపుతున్నారు. ఇటీవల గడిచిన నెలలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ టోర్నీకి వేదిక అయింది. ఇందుకు ఆ గ్రామస్తులు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలోని వసుధ హైస్కూల్ 18వ వార్షికోత్సవ ఆటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, స్థానిక కార్పొరేటర్ ప్రవళిక, మరో విశిష్ట అతిథులుగా సర్పంచ్ అశోక్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్య అతిథి క్రీడా జ్యోతి అందజేశారు. క్రీడాకారులచే ప్రతిజ్ఞ చేయించారు. క్రీడా పథకాన్ని ఎగరవేసి క్రీడలను ఆరంభిస్తున్నట్టు ప్రకటించారు. గాలిలోకి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు వార్షికోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడా మైదానాలు లేక, అలాగే శిక్షకులు లేక క్రీడాకారులు ఎదగలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించి నిజామాబాద్ కు చెందిన 2 క్రీడాకారులు అర్జున అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. నిత్యం 4 గంటల క్రీడా సాధన చేస్తే వారు అన్ని రంగాలలో రాణిస్తారు అని పేర్కొన్నారు. పట్టుదలతో క్రీడలలో రాణించాలని సూచించారు. కార్పొరేటర్ ప్రవళిక సైతం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. క్రీడా పోటీల ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నితీష్ మాల్, ప్రిన్సిపాల్ దీపక్ మాల్ పలువురు పాల్గొన్నారు. నాతోటి మిత్రుడు అశోక్ గారికి, మరియు కార్పొరేటర్ గారికి, మరియు శ్రీధర్ గారికి, మరియు నాతోటి ఫిజికల్ డైరెక్టర్ ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ స్కూల్ ఫంక్షన్ రాగానే చిన్నతనం నాకు వచ్చింది. ఎందుకంటే అక్కడ చిన్న పిల్లవాడు
ఇక్కడ చేస్తుంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు, పెద్ద పిల్లలు చేస్తుంటే చిన్న పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు కూడా మేము కూడా అలాగే చేసేవారు. ఈ స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే వేరే స్కూల్ అన్ని స్కూల్ డేస్ చేస్తున్నాయి, అందరూ స్పోర్ట్స్ మర్చిపోయారు. మన రాష్ట్రంలోనే స్పోర్ట్స్ మర్చిపోయినట్లున్నది. నిజామాబాద్లో గత 25 ఏళ్ల నుంచి స్పోర్ట్స్ కోచెస్ లేరు. అయినా కూడా నిజామాబాద్ నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అర్జున అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారని చెప్పచ్చు. ఇప్పటికీ నిన్ననే 2 days కిందనే మన బాక్సర్కు అర్జున అవార్డు వచ్చింది నిజామాబాద్ క్రీడాకు. అయినా కూడా మన నాయకులకు కోచ్లను ఏర్పాటు చేయకపోవడం చాలా శోచనీయకరము. ఇప్పటికైనా మా శ్రీధర్ మిత్రులకు చెప్తున్నా, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, నిజామాబాద్లో 25-30 సంవత్సరాల నుంచి కోచ్లు లేకుండా కూడా ఇక్కడ జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. వారికి క్రీడా కోచ్లను ఏర్పాటు చేయాలా, మైదానాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పండి. అదేవిధంగా కార్పొరేటర్ ఇక్కడనే ఉన్నారు. కార్పొరేటర్ వ్యవస్థలో కార్పొరేషన్ నుంచి క్రీడా ప్రాంగణాలు, దాంతోపాటు కోచ్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కార్పొరేషన్లో చెప్తారు మేడం. దానికి ఇంకా మీకు ఒక 1 year ఉండొచ్చు. ఆ 1 yearలో 2-3 మీటింగ్ అయినా వస్తాయి మేడం. అందులో చర్చించండి తప్పకుండా. మీ ఏరియాకైనా ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి క్రీడా కోచ్ను ఏర్పాటు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదేవిధంగా మా క్రీడాకారులకు ఒకటే విన్నపం, డైలీ 4 గంటలైన క్రీడలు సాధన చేసినప్పుడే ఆ క్రీడ డెవలప్ అవుతుంది. వింటున్నారా? డైలీ కంపల్సరీగా పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రాక్టీస్ చేసినప్పుడే క్రీడా సాధన ఏర్పడుతుంది. మన నిజామాబాద్లో కోచులు లేకున్నా కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. ఆ ఫీల్డ్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు కూడా మా ఫిజికల్ డైరెక్టర్ ఇక్కడ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఆర్గనైజ్ చేసిందంటే ఆశమాషి కాదు. ఇది వారికి పెద్ద అభినందనలు నిలపాలా ఎందుకైనా. ఎందుకంటే అందరూ వేరు, ఫిజికల్ డైరెక్టర్ వేరు, హెడ్ మాస్టర్ వేరు. మళ్ళీ అందరు టీచర్లు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు, కానీ ఫిజికల్ డైరెక్టర్ క్రీడాకారుల గురించి మాట్లాడతారు. కాబట్టి ఇప్పటికైనా మిత్రులకి ఒకటే కోరిక, మిత్రుడా కంపల్సరీ, because I am a Kho player in 90s. I played for district level and I remember all my childhood memories now. I see the effort. I see the effort of all the children to make the program success. Actually, I believe sports make our physical ability and mental ability balanced. So I request students to come over the stress from studies. You need to participate in every sport, because for example, I personally now I am in politics, so I have very much political pressure. To relieve from it, I daily play badminton with my kids, so I feel very relaxed by playing. One more thing, this is the second time I am visiting Vasudha High School. I feel elated to visit Vasudha High School. Thank you Nitesh Malu garu for making me to participate in such a great program, and I wish all the students all the best. వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కుక్కల పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రాణాలు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో నిశాంత్ 5 సంవత్సరాలు ఎల్కేజీ చదువుతున్నాడు. డిసెంబర్ 25న స్కూల్ అయిపోయాక తన తాతతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో వీధి కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జనవరి 7వ తేదీన హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. గ్రామంలో ఇలాగే మరికొందరికి సైతం కుక్కలు కరవడంతో గ్రామంలో తిరగాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. ఎలాగైనా వీధి కుక్కలను గ్రామం నుంచి తరలించాలని వేడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన 30 రోజులలో 2 గ్యారెంటీలను అమలు చేశామన్నారు. 100 రోజులలో మిగతా వాటిని అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది ఎవరు అన్నారు. 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎంతో సంతృప్తిగా ఉంటుందన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ తో లోకల్ న్యూస్ మనోగతం.
ప్రజలకు ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు నిలబెట్టేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను వాటిని కంప్యూటర్ రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులు నూతన లబ్ధిదారులను ఎన్నుకుని వాటికి చేయడానికి కృషి చేస్తున్నారు. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బ్యానర్బీ నాన్నగారు, పిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. దాని మీద మీ స్పందన? మొట్టమొదట నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 4-5 రోజులుగా 6 గ్యారంటీల అమలు మీద ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలన, దాంట్లో లబ్ధిదారులు వారి వారి క్షేత్రాల్లో వచ్చి అప్లికేషన్లు పెట్టుకునేటటువంటి పరిస్థితిని గమనించాం, దగ్గరుండి చూశాం. ప్రజల్లో అపూర్వ స్పందన ఉంది. ఆ స్పందన నూతన ప్రభుత్వానికి ఒక ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఆ స్పందనలో మేము ఇచ్చినటువంటి, మా ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు బాధ్యత, ఆ అమలు చేయడానికి తీసుకున్నటువంటి చర్యల్లో ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గానికి, అధికారులకు హృదయపూర్వకంగా మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందేటటువంటి లబ్ధిదారులకు న్యాయం జరగాల. లబ్ధి పొందిన తర్వాత ఏ ప్రభుత్వంలో అయితే మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తామనేటువంటి విషయాన్ని ఈ మేనిఫెస్టోలో మేము చెప్పడం జరిగింది. ఇందిరమ్మ కాలంలో ఆ రోజుల్లో రోటీ కపడా और మకాన్ అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆ రోజు ఇందిరాగాంధీని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఇప్పటికి ఎక్కడికన్నా వెళ్ళిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చినటువంటి మాకు ప్లాట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించుకొని మనసులో పెట్టుకొని ఇప్పటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేస్తామనేటువంటి మాట ప్రజాక్షేత్రంలో ఎన్నికల ప్రచారంలో అనేక సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ వచ్చి ప్రజలకు చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మొట్టమొదటి అమలు చేశారు. దాని స్పందన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 కోట్ల పైచిలకు జీరో టికెట్ ఇచ్చామనేటువంటి విషయం, ఆ 6 కోట్ల కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసిన తర్వాత ఈరోజు ఏం రిజల్ట్ ఉందో మీ ఛానల్ అనేక సందర్భాల్లో గ్రహించింది. అది ఈరోజు ప్రజలకు తెలియజేసింది. అయితే మీరు 6 గ్యారంటీల మాట అడిగినప్పుడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారనేటటువంటి దానికే మొట్టమొదట 8 రోజులు ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, వార్డులలో అవి అమలు చేసేటటువంటి బాధ్యతను ప్రభుత్వ పరంగా, రాజకీయంగా కాకుండా దీంట్లో మీరు ఒకటి గ్రహించాలి. అధికార యంత్రాంగాన్ని, ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ అక్కడ ఉండి దాన్ని అమలుపరిచే విధంగా 8 రోజులు దాన్ని ఆ ప్రక్రియను పూర్తి చేశాం. 1,23,00,000 అప్లికేషన్స్ వచ్చాయనేటువంటి విషయాన్ని అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు. ఒక్కొక్క అంశం 6 గ్యారంటీలలో ప్రతి ఒక్క అంశం ఉంది. ఆ 6 గ్యారంటీల అంశంలో మొట్టమొదట ఏది అమలు చేస్తాం, అమలు చేసేటటువంటి విధానం ఏంటి, దాన్ని కంప్యూటరీకరణ చేసి, ఉదాహరణకు నేనున్నాను, నాకు పెన్షన్ వస్తుంది,
నాకు రేషన్ కార్డు ఉంది, నాకు ఆధార్ కార్డు ఉంది, దాని ఆధారంగా నా పెన్షన్ను ఇప్పుడు వచ్చే పెన్షన్ కన్నా మేము ఇస్తామనేటువంటిది దాన్ని స్ట్రగలైజేషన్ చేయాలి. దాని తర్వాత వైట్ కార్డు ద్వారా 6 కిలోల బియ్యం ఎంతమందికి వస్తుంది దాన్ని సపరేట్ చేయాలి. దాని తర్వాత 2500 మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేటటువంటి విధానాన్ని దాంట్లో నుండి తీయాలి. కొందరు ఈ 6 గ్యారంటీలలో కొందరు 3 గ్యారంటీలు అడిగినారు, అందులో కొందరు మాకు 2 గ్యారంటీలు వస్తున్నాయి, ఇంకా 3 గ్యారంటీలు కావాలనేటువంటి విధానం అడిగిన అవి అన్నిటినీ దేనిది దానికి తీసి ఆ విషయాన్ని కంప్యూటర్ మీరు నిన్న మన పేపర్లో చదివి ఉండొచ్చు, 30,000 మందిని కంప్యూటరీకరణ కొరకు పెట్టినటువంటి విషయం. 30,000 మంది ఈరోజు 1,23,00,000 మంది లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ను కంప్యూటరీకరణ చేస్తూ ఉన్నారు. గతంలో ఇది ఇంతవరకు బాగానే ఉంది, ఇదంతా కరెక్ట్గా చేస్తున్నారు. బట్ కాకపోతే రాష్ట్రం అప్పుల ఊళ్ళో ఉంది, సరైన టైంకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు అన్న ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు విడుదల చేశారు. దాని మీద మీ స్పందన? సీఎం గారు వాస్తవం చెప్పిన శ్వేతపత్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామనేటువంటి గ్యారంటీ మీకు ఇస్తున్నాం, అమలు చేస్తామనేటువంటి మాట నిన్న కూడా చెప్పిండు. అదేవిధంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది ఏం అమలు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన శ్వేతపత్రంలో అడిగాడు. తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను దేని కొరకు ఖర్చు చేశారనేటువంటి విషయం అడిగింది. ఎంతవరకు అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అడిగింది. అందుకొరకే ఈరోజు మా ప్రభుత్వం ప్రజల మధ్య ఓపెన్గా ఉన్నాం, చెప్పింది చేస్తాం, తప్పులు చేసినటువంటి వాళ్ళను తప్పులు చేసిరని రుజువు చేస్తాం, ఎవరైతే తప్పులు చేశారో వాళ్లకు చట్టపరంగా చర్యలు కూడా తీసుకోమని చెప్తామనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పదే ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు. చెప్పడమే కాదు, దానికి ఆధారాలు కూడా సేకరించేటటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. మీరు శ్వేతపత్రం పేరిట వస్తే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ శ్వేతపక్షం పేరిట ముందుకు వచ్చి వాళ్ళ తెలంగాణలో ప్రజెంటేషన్ ఇచ్చి అసలు అప్పులు లేవు, లాభాలు అభివృద్ధి చేసి చూపించామని, దానికి మీరు అప్పులు లేవనేటువంటి మాట పేపర్ మీద చూపిస్తే సరిపోతుందా? మన నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం 80% మంది ఉన్నాం. ఒక ఉదాహరణ చెప్తా మీకు. స్వయాన నేను రైతును, నేను పండించినటువంటి పంట ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలా, ప్రభుత్వం మాకు పేమెంట్ చేయాలా, ఆ పేమెంట్ ద్వారా మేము రైతాంగం లబ్ధి పొందాలా. కానీ ఇవాళ మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే మా వరి కొనుగోలు చేసినటువంటి వరి మొత్తం గోదాములలో స్టాక్ చూయించి ఆ గోదాముల స్టాక్ ద్వారానే ఆ ప్రభుత్వ పరంగా అప్పు తీసుకొని ఆ అప్పు ద్వారానే మాకు డబ్బులు చెల్లించినటువంటి పుకార్లు షికార్లు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం? మాకు ఇచ్చినటువంటి డబ్బు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు ఏ రూపంలో మాకు ఇచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది? మా వడ్లనే గోదాములలో పెట్టి అప్పు తీసుకొని మా మీద ఇచ్చి ఇప్పుడు అవి దాని పరిస్థితి ఏముందనేటువంటి విషయం మేము ఆలోచిస్తాం. అందుకొరకే మా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తప్పులు దొరికాయి ఆ తప్పులను మొదట బయటకు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రాన్ని మాకు ప్రజలు పరిపాలించమని ఇచ్చినటువంటి సమయం లోపల మేము ఇచ్చినటువంటి 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో అప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పింది ఆయన. సరైన సమయానికి వేతనాలు అందించలేదు గత ప్రభుత్వం వచ్చేసి ఆరోపణలు చేశారు ప్రతిపక్షం. కానీ ప్రస్తుతం కూడా అదే ఫస్ట్కు ఇస్తామన్న వేతనాలు అందడం లేదు. అది బహుశా మీకున్న ఇన్ఫర్మేషన్ ఏ పాటిదో నాకు తెలియదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు నిన్న మొన్న టీఎన్జిఓస్, ఈ జిల్లా టీఎన్జిఓస్ నాయకులు కూడా కలిశారు మాతోటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో కలిశారు. మీకు శాలరీస్ ఎప్పుడు వచ్చినాయా అని అడిగిండు ఆయన. ఏ రోజు 6వ తేదీ నాడు అడిగితే మాకు నిన్న మొన్న శాలరీస్ వచ్చాయనేటువంటి మాట చెప్పారు. 15, 20వ తేదీ వరకు
ఉద్యోగస్తులకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన రాష్ట్రంలో 15-20వ తేదీ వరకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన రాష్ట్రంలో డిఎన్జిఓ స్వయాన చెప్తా ఉన్నారు, మాకు 4-5 తేదీల్లోనే జీతాలు వస్తున్నాయి సార్. అంటే మేము ఇంత బాకీ ఉన్నా, ఇంత అప్పుల్లో కూరుకుపోయినా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఉద్యోగస్తుల జీతాలు మొదటి వారంలోనే ఫస్ట్ నుంచి 5th లోపల ఇచ్చామనేటువంటి విషయం ఇది 30 రోజుల పరిపాలనలో మాకు కొద్ది సమయం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా వారి క్యాబినెట్ చేస్తున్నటువంటి కృషి, ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తే తప్పకుండా ఈ రాష్ట్రం అప్పులకు ఊబి నుండి బయటపడుతుంది. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామనేటువంటి విషయం మాకు విశ్వాసం ఉంది. ప్రజలు కూడా ఈరోజు నమ్ముతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట చేస్తుంది అనేటటువంటి విషయం ఆలోచిస్తున్నారు ప్రజలు. ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎవరేం మాట్లాడతారనేది తప్పు చెప్పేది లేదు, తప్పించుకొని తిరిగేది లేదు. మేము చెప్పిన మాట అమలు చేస్తాం. అమలు చేయడమే కాకుండా ఈ ప్రజల మెప్పు పొందుతాం. అదే రేపు రాబోయే లోక్సభ 12 సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసంతోనే మా ముఖ్యమంత్రి ముందుకు మారుతాం. నిధులు లేనప్పుడు వీటిని అమలు చేయడం ఎలా సాధ్యం? నిధులు మీకు మాట చెప్తా, మనకు ఆలోచన ఉండి మంచి చేయాలనేటువంటి విషయం మన మనసులో ఉంటే తప్పకుండా దారి అదే వస్తుంది, దారి అదే దొరుకుతుంది. గతంలో కూడా ఈ రాష్ట్రంలో మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు 60,000 కోట్ల రూపాయలతోటే మీకు అప్పచెప్పాము. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్నామనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు, యంత్రాంగం, ప్రభుత్వం అనుకుంటుంది. దాన్ని ఈరోజు నిన్నటి వరకు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేయడానికే మీరు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు, మహాలక్ష్మి అమలు చేస్తలేరు, నిరుద్యోగులకు వృత్తి ఇస్తలేరు అనేటువంటిది రోజు టీవీలలో, పేపర్లలో, వాళ్ళకున్నటువంటి ఛానళ్లలో చెప్పిస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అయింది. 30 రోజులలో ఏం చేస్తుంది ప్రభుత్వం? అయినా 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ పూర్తయింది, 2వ గ్యారంటీని రేపు పూర్తి చేయబోతున్నాం. ఈ సంక్రాంతి 20 తేదీ లోపల 2-3 గ్యారంటీలను అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పారు. కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద విశ్వసిస్తున్నారు. మేము ఈ అప్పుల్లో నుంచి ఎట్లా బయటపడాలా, బయటపడతాం. తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం. మొదటి క్యాబినెట్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారి, షబీర్ అలీ గారికి స్థానం దక్కలేదు అనేసి ఒక ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్కు అన్యాయం జరిగింది, దానికి నిజామాబాద్కు అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని నేను అనుకోవడం లేదు. సుదర్శన్ రెడ్డి గారు కానీ, షబీర్ అలీ గారు కానీ రాష్ట్ర నాయకులు వాళ్ళు. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పెట్టిన కోఆర్డినేటర్గా. షబీర్ అలీ గారు రాష్ట్రంలో మైనార్టీ నాయకుడిగా ఆయన గుర్తింపు ఉంది. ఆయన ఏ కార్యక్రమం చేసినా ముఖ్యమంత్రి గారు ఆయనను వెంబడించుకుంటున్నారు. అన్యాయం జరిగిందని మేము అనుకోలేదు, కానీ క్రోడీకరణ ఏదైతే జరుగుతుందో కొద్దిగా దాంట్లో లేట్ అయింది. తప్పకుండా విశ్వాసం ఉంది ఈ రాష్ట్ర మంత్రివర్గంలో, రాష్ట్ర పరిపాలనలో మన జిల్లాకు సముచిత స్థానం ఉంటుంది, నిజామాబాద్కు గౌరవం ఉంటుంది. నిజామాబాద్ గౌరవాన్ని కాపాడే నాయకులు నాయకత్వంలో వస్తారు. తప్పకుండా జిల్లా అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయాన్ని నాకు పూర్తి విశ్వాసం. నిజామాబాద్ కాంగ్రెస్లో కొందరు బీఆర్ఎస్ బినామీలుగా ఉన్నారు, వాళ్ళు కోర్టుగా ఉన్నారు అనే వార్త వినిపిస్తుంది. ఎంతవరకు అది నాకు తెలియదు. మేమంతా కలిసికట్టుగా మొన్నటి ఎన్నికల్లో పనిచేసాం, గతంలో పనిచేసాం. ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరున్నా తనకు తానుగా బయటకు వస్తారు. దాని మీద మేమైతే అందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఓడిపోవడానికి షబీర్ అలీ గారు నిజామాబాద్ హస్బెండ్ ఓడిపోవడానికి కారణం కూడా వారే అనేసి ఆ నలుగురు ఎవరు నాకు అది మీరే ప్రెస్సులు రాస్తున్నారు. మీరు చెప్పాలా, 9 ఉన్నారు, 10 మంది ఉన్నారో మీరే చెప్తున్నారు. ఆ 9 2 ఒక్కరా ఉన్నారా లేరా అనే పేర్లు మీరు చెప్పాలా. మమ్మల్ని అడిగితే తెలుస్తుంది. తయారు ఉన్నాడా,
అనేది మీరు 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 చెప్పాలా, ఉన్నారా లేరా, ఖైసర్బాయి ఉన్నాడా చెప్పాలని. ఊహాజనిత మాటలు మాట్లాడడం తయారు రాదు. ఫలానా మీడియాలను, ఫలానా పేపర్లను, ఫలానా నలుగురు మాట్లాడినరు అనేటువంటి దాన్ని నేను సమర్థించేటోని గాను, ఖండించేటోని కాదు. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు మీరు చెప్పండి, ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. ఊహాజనితమైన అది కాదు, అది అడుగు ఆధారం ఉంది కాబట్టి మేము మనం అడిగాం. ఆధారం ఉంటే బయట పెట్టాలి కదా, అంటే మీ ముందు అవసరం ఆధారం ఉంటే బయట పెట్టాలా. సంతోషం అది బయట పెడితే బయట పెడితే అలాంటి పొరపాట్లు, అలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటాం కదా. అందుకు షబ్బీర్ అలీ గారితో ఓడిపోవడం కారణం అదే అనేసి కూడా అంటున్నారు. మీరు అన్న మాటలో వాస్తవం ఉండొచ్చు, కానీ అది ఏంటో మీరు చూపించాలి కదా. చూపిస్తే పార్టీ ఉంది, జిల్లా పార్టీ ఉంది, పట్టణ పార్టీ ఉంది, రాష్ట్ర పార్టీ ఉంది, పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉంది. గంగారాం గారు ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు జుక్కల్కెళ్ళి. వీడియో రిలీజ్ చేస్తే వితిన్ 24 అవర్స్లో గంగారాంను సస్పెండ్ చేసిండ్రు. అవునా కదా? అలాంటి అంశం ఏదన్నా మీ దృష్టికి వచ్చినా, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి వచ్చినా, ఆ విషయాన్ని క్రమశిక్షణ సంఘానికి చెప్పవలసినటువంటి బాధ్యత, చేర్చవలసినటువంటి బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉంటుంది. నాకు తెలియదు. నేను ఇప్పుడు గత అసెంబ్లీలో, మన జరిగిన అసెంబ్లీలో 4 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్న గుండెకాల నిజామాబాద్ని మేనేజ్ చేసుకున్నారు. పార్టీకి పెద్ద దిక్కు ఎవరు వస్తుంది నగరంలో? నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా, వాస్తవ మాట. ధర్మపురి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా 6 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో ఆయనను ఓడగొట్టారు. ఎందుకు ఓడగొట్టిర్రు అని అంటే దానికి జవాబేది. ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి విషయం కూడా ప్రజల దగ్గరికి, ప్రజల మనసులలో ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ నగరంలో, నిజామాబాద్ పట్టణ నియోజకవర్గంలో ఓడగొట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 వరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడుతూ వస్తున్నారు. 18లో నేను పోటీ చేసిన. మరి నన్నెందుకు ఓడగొట్టిర్రు? ఒక మాట, నన్నెందుకు ఓడగొట్టిర్రు అంటే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలు కానీ, అవసరాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అట్లా క్రియేట్ అయి ఉన్నది. నేను అనుకుంటున్నాను, నేను 18లో నేను గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉండే నాకు ఆ రోజుల్లో. నేను ఓడిపోయినా అంటే ఓడిపోయినంత మాత్రాన నేను 18లో అదే తెల్లవారి నేను ప్రెస్ మీట్ పెట్టి నేనేం చెప్పలేదే, ఎవరి మీద నింద మోపలేదే, ఫలానా వాళ్ళు చేపట్టి ఓడిపోయినా అని అనలేదు. ప్రజలు నిర్ణయించారు. మాకు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మాకు అవసరం లేదు కాబట్టి మేము బీజేపీ అభ్యర్థినో లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థినో గెలిపించుకుంటామని కూడా గెలిపించారు. అంటే లీడ్ చేసే నాయకులు కరెక్ట్ లేరు అని తప్పు. అది లీడ్ చేసే నాయకుడు ఇక్కడ లేకుంటే పార్టీ నిర్మాణంలో, పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ చేసేటటువంటి ఏ పనిలో ఇక్కడ నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి అంశం కూడా సక్సెస్ చేసినాము. ఇక్కడ నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా, పట్టణ కాంగ్రెస్ కమిటీ కేశవేను ఉన్నా, ఇప్పుడు మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా. ఎన్నికల సరళి ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 18లో నేను ఓడిపోయినా, 19లో మధు యాష్కి పార్లమెంటు ఓడిపోయిండు. ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లో కేవలం 2 సీట్లు వచ్చినాయి. మాకు 2 సీట్లు వచ్చినాయి అనేటువంటి విషయం మేము నారాజై కూర్చోలే. అయ్యో మా పార్టీ పరిస్థితి అయిపోయిందని కూర్చోలే. తప్పకుండా పార్టీలో పనిచేసుకుంటా పోతూ ఉన్నాం. నేను పోటీ చేసినప్పుడు 48,000 ఓట్లు వచ్చినాయి నిజామాబాద్ అర్బన్లో. షబ్బీర్ భాయ్ పోటీ చేసినప్పుడు 59,000 ఓట్లు వచ్చినాయి. మాకు తక్కువ వచ్చినాయని మేము ఎట్లా అనుకుంటాం? అప్పటి పరిస్థితుల మీద, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మీద ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో గెలిచేటటువంటి అభ్యర్థి నిజామాబాద్ నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేస్తానికి గెలిపిస్తున్నారా? ఆ ఇష్యూస్, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద గెలిపిస్తున్నారు. ఈ జిల్లాలో, పాత నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 4 సీట్లు మేము గెలిచాం, 3 సీట్లు బీజేపీ వాళ్ళు గెలిచారు. అవునా కదా? 4 సీట్లు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. 3 సీట్లు, 2 సీట్లు. మరి ఈ పరిస్థితుల్లో
ప్రజలు మరి బీజేపీకి 3 సీట్లు ఇచ్చింది. ఇక్కడ ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ఇచ్చినంత మాత్రాన బీజేపీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసిందా? ఇది బేరీజ్ వేసుకోవాలి మనం. ఒకటి పార్లమెంట్ స్థాయిలో మాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 44,17,000 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి, 4,08,000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, 3,58,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో రేపు ఈ పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ కోట్లు ఎక్కొచ్చినట్టే బీఆర్ఎస్ ఎంపీ గెలుస్తాడా? కాంగ్రెస్కు తక్కువ వచ్చినట్టే రేపు కాంగ్రెస్ ఎంపీ గెలవడా? ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల సరళి, ఎన్నికల పరిస్థితులు, పంచాయతీ ఎలక్షన్ జరిగితే గ్రామ పరిస్థితులు, శాసనసభ ఎన్నికలు జరిగితే ఆ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఓట్లు వస్తాయి. ఊరిలో చివరిగా 100 రోజుల మీ పాలన మీద మీ అభిప్రాయం? తప్పకుండా 100 రోజుల పాలన మీద మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఒక్కొక్క వాగ్దానం, నీ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఉందో ఆ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా, ఆ మేనిఫెస్టో కమిటీలో మేము ఇవాళ 6 గ్యారంటీల వాగ్దానమే కాకుండా అనేక గ్యారంటీల మీద డిస్కషన్ చేసింది అందులో ఉంది. మాకు విశ్వాసం ఉంది. 2,94,000 కోట్ల బడ్జెట్ ఉంది గత సంవత్సరం. ఈసారి ఉన్నటువంటి బడ్జెట్ ఏ విధంగా పెట్టబోతున్నామో మేధావులతో మా కమిటీ, మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు ఈ రోజు నుండే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మేము ప్రజలల్లా మేము ఇచ్చినటువంటి గ్యారంటీ కానీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి కానీ ప్రతి అంశం మీద కూలంకషంగా పోతా ఉన్నాం. తప్పకుండా ఆ విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ సమర్థవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా ప్రతి అంశం అవగాహనతో ఉంది. అధికార యంత్రాంగాన్ని కూడా కలుపుకొని పోతూ తప్పకుండా ఇవి అమలు చేస్తాం. రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత 100 రోజుల్లో పూర్తిగా పార్టీ ప్రభుత్వం దాన్ని తీసుకుంటుంది. ఎక్కడైనా ఏమన్నా లొసుగులు జరిగితే, ఎక్కడైనా ఏమన్నా పొరపాట్లు జరిగితే కూడా ప్రజలు దాన్ని ఇంత పనిచేస్తున్నారు, వీళ్ళు ఏమన్నా దీంట్లో పొరపాటు జరిగింది తప్పకుండా ఇది సమర్థించుకొని దాన్ని మార్చుకొని చేస్తారనేటువంటి విశ్వాసం. 30 రోజుల పాలన ఎలాంటి? గడిచిన 30 రోజులు మీరు అధికారంలో వస్తున్నారు. ఈ 30 రోజులు మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఎలా? పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది మాకు. మీకు ఒకటి చెప్తా ఉన్నా, హైదరాబాద్లో గత 10 సంవత్సరాలుగా సెక్రటరియట్కు పోయినటువంటి వ్యక్తిని 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఎప్పుడు పడితే అప్పుడు రాజశేఖర రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డిని, రోషయ్య గారిని ముఖ్యమంత్రులను కలిసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని, ఏ రిప్రజెంటేషన్ చేయాలన్నా చేసినటువంటి వ్యక్తిని ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలకే అవకాశం లేకుండే, మంత్రులకే అవకాశం లేకుండే. కానీ వల్ల మీరు ఎప్పుడంటే ఎప్పుడు సెక్రటరియట్ పోవచ్చు, ప్రగతి భవన్ పోవచ్చు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉంది, సామాన్య జనాలకు అపాయింట్మెంట్ ఉంది. ఈ 30 రోజులలో కూడా ఏ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమాన్ని ప్రజల యొక్క మమేకంతో జరుగుతుంది. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరిది. మీకు ఒక మాట చెప్తా, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రికి యాక్సిడెంట్ అయ్యి ఆయన పడిపోతే మా ముఖ్యమంత్రి గారు స్వయాన అక్కడికి వెళ్ళి పరామర్శించిండు. అవునా కాదా? ముఖ్యమంత్రి గారు గవర్నర్ని కలిసే పరిస్థితి లేకుండే మా ముఖ్యమంత్రి గారు మా పాలన ఏ విధంగా ఉంటుందో అనేటువంటి మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కొరకు ప్రధానమంత్రిని కూడా కలిసి వచ్చిండు. కలిసి ప్రధానమంత్రిని కూడా మా రాష్ట్రానికి గివి అవసరాలు ఉన్నాయి, ఇవి పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని ఈ 30 రోజుల్లోనే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిండు. ఇది ప్రజలతో ఎన్నుకొనబడినటువంటి ప్రజాపాలన కొరకు తప్పకుండా ఒక పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నిజామాబాద్ జిల్లా ఈరోజు మీరు నాకు తీసుకుంటున్నటువంటి ఇంటర్వ్యూని ఒకవేళ మేము అన్నటువంటి మాటలలో ఏమన్నా పొరపాట్లున్నా ఆ మాటలు మా దృష్టికి తీసుకొస్తే
దాన్ని సవరించుకొని మా ప్రభుత్వం ఈరోజు మా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాన్ని పూర్తిగా ప్రజల కొరకే వినియోగించే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా క్యాబినెట్కు, ఈ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. బిల్కిస్ బాను కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వీకరిస్తున్నామని ఐద్వా తెలిపింది. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిందితులకు బెయిల్ ఇచ్చి సన్మానాలు చేసి గణనీయంగా ఆహ్వానించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ సుప్రీంకోర్టు నిందితులతో పాటు ప్రధానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. నిజామాబాద్ జిల్లా నాందేవాడలో ఐద్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ బిల్కిస్ బాను కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వీకరిస్తున్నామన్నారు. బేటీ బచావో బేటీ పడావో అని చెప్పిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిందితులకు బెయిల్ ఇచ్చి సన్మానాలు చేసి గణనీయంగా ఆహ్వానించిన విషయం మనందరికీ తెలిసిందేనన్నారు. కానీ సుప్రీంకోర్టు నిందితులతో పాటు ప్రధాని అయిన మోదీకి కూడా చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వడం జరిగిందని, ఇలాంటి దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులకు మళ్లీ ఇతర మహిళలపై కానీ ఇతర కుటుంబాలపై కానీ దాడులు చేయాలంటే వణుకు పుట్టే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ప్రధానంగా ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు అయినటువంటి సుభాషిణి అలీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మహిళా విభాగ చీఫ్ గెస్ట్ గా జాతీయ ఉద్యమ నాయకురాలిగా పనిచేసిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కుమార్తె సుభాషిణి అలీ ముఖ్య పాత్ర వహించి పిటిషన్ వేసి సంవత్సరన్నర కాలం పోరాటం చేయడం జరిగిందని తెలిపారు. బాను విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని ఐద్వా మహిళా సంఘంగా మేము స్వీకరిస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పిన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళకి బెయిల్ ఇప్పించి సన్మానం చేసి బయటికి తీసుకొచ్చిందో అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి పూర్తిగా మేము అభినందిస్తా ఉన్నాం. అట్లాగే మహిళలకు రక్షణగా మేమున్నామని నిరూపించుకోవడం జరిగింది ఈ కేసు విషయంలో. అట్లాగే రేపు జరుగుతున్న దాడుల పైన కూడా ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాం. రేపు రానున్న కాలంలో కూడా మేము ఉన్నామని హామీ ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దీన్ని స్వీకరిస్తూ అలాగే ఐద్వా నాయకులు కూడా ఇందులో ఆల్ ఇండియా నాయకురాలైనటువంటి సుభాష్ అలీ గారు కూడా పిటిషన్ వేసి సంవత్సరన్నర కాలం పాటు పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఆమె కూడా సిరికొండ మండలంలో గల రామడుగు గ్రామంలో వీడీసీ సభ్యులు రామడుగు రామలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం గుప్తా సన్మానించారు. అదేవిధంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. సిరికొండ మండలంలో గల రామడుగు గ్రామంలో రామాలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం గుప్తాని రామడుగు వీడీసీ సభ్యులు సన్మానించడం జరిగింది. అదేవిధంగా తన సొంత ఊరు అయినటువంటి రామడుగు గ్రామానికి స్వర్గరథంను అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లో 50 బెంచీల వితరణ చేశారు. అదేవిధంగా రామడుగు గ్రామంలో అనేక పనులు చేశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం మాట్లాడుతూ తన సొంత ఊరి కోసం సేవలు చేయడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని, అదేవిధంగా తనకు రామడుగు ప్రజలు ఎళ్లవేళలా అండగా ఉండాలని సూచించారు. మరియు ఆయన లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ ఎవరైనా బీద ప్రజలుంటే వారికి సీతారామ ఆలయంలో సామూహికంగా కళ్యాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు బండారి నరేష్, రాకేష్ కర్క, కమ్మరి ప్రవీణ్ మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, మాజీ సొసైటీ చైర్మన్ ఈజాపా గోపాల్, మాజీ సర్పంచ్ నక్క రాజేశ్వర్, సురేందర్, కుందళ్ల శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేడు తాళ రామడుగు గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయ ట్రస్ట్ ద్వారా యొక్క స్వర్గరథాన్ని మేము డొనేట్ చేయడం జరిగింది. అలాగే మా యొక్క ఊర్లో ఈ దప్పులు అనేటువంటి లేవు కాబట్టి ఒక 20 దప్పులు కూడా వారందరికీ అవసరం కాబట్టి అవి కూడా చేయడం జరిగింది. అలాగే మీకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా సిరికొండ మండల వేరే మండలాల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే, ఉచితంగా ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఉన్నట్టయితే మా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి మా కళ్యాణ మండపంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో మేము ఉచిత మ్యారేజ్లు చేయడం కూడా మీకు త్వరలో డేట్ కూడా డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఎవరైనా బీదవారు ఉన్నట్టయితే పెళ్లిళ్ళు కూడా చేసుకోవాల్సిందిగా మేము ఉచితంగా అన్ని మేమే సమకూర్చి చేయడం జరుగుతుంది. మా యొక్క గ్రామ ప్రజలే కాదు, నిజామాబాద్ ఆర్య వైశ్యులు అనుకోండి, మా యొక్క ఫ్రెండ్స్ అందరి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ముందుకు వచ్చినాం. కాబట్టి
మీరు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి 1000 బెడ్లకు పెంచి పేషెంట్ల ఇక్కట్లు తీర్చడంతో పాటు కార్మికుల సంఖ్యలను పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. మెడికల్ కళాశాల మరియు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం జిల్లా అధ్యక్షులు పి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వయోమయ్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, అర్జిత సెలవులు అమలు చేయాలని, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున 1000 పడకలకు పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల సంఖ్యను పెంచి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పనిభారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి హైమద్, కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు నర్సయ్య, వెంకటేష్, లలిత, ఏ స్వరూప, భారతి మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 60ని అమలు చేయాల్సిందిగా ఇవాళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికారులకు, సూపరింటెండెంట్లకు, అదే రకంగా కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం ఆ జీవో గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా జీవో 60 ప్రకారం కార్మికులకు రావాల్సినటువంటి 12,093 రూపాయల వేతనంతో పాటు 3,500 రూపాయల పిఎఫ్ఈఎస్ఐని వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సిందిగా మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇవాళ గతంలో డిఎంఈ గారి దగ్గర జరిగినటువంటి చర్చల్లో వారు కూడా అంగీకరించడం జరిగింది. సెలవులకు సంబంధించి 4 సెలవులు మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు ఇస్తూ ఉన్నారు. వాటితో పాటు పండగ సెలవులు, జాతీయ సెలవులు కూడా వాళ్ళందరికీ అమలు చేయాల్సిందిగా, ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి సంబంధించి వాళ్ళ ఓపీ సంఖ్య పెరిగింది, ఐపీ సంఖ్య పెరిగింది. కనీసం 1000 బెడ్లకు వాళ్ళ పర్మిషన్ వస్తే తప్ప ఇవాళ కార్మికులు కానీ సిబ్బంది కానీ పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి 1000 బెడ్లకు పర్మిషన్ ఇస్తూ కార్మికుల సంఖ్యను, సిబ్బంది సంఖ్యను, డాక్టర్ల సంఖ్య. పొలం వద్దకు వెళ్లి ఇంటి వైపు బయలుదేరిన వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లాడు. మూల మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఇందల్వై గ్రామానికి చెందిన కుమ్మరి రాజేందర్ ఇంటి నుండి పొలం వద్దకు వెళ్తుండగా మూల మలుపు వద్ద గండి తండా నుండి స్టేషన్ వస్తున్న బైక్ ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుమ్మరి రాజశేఖర్ అనే యువకుడు స్పాట్ లో మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. సమాచార శాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న సిబ్బంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరావును కలిశారు. 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది యొక్క సమస్యలపై మంత్రి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. టెక్నీషియన్లు అందించిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. శాఖ రివ్యూలో ప్రాబ్లమ్స్ పై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.